అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకు కూడా రాలే. ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా. పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జీగా నేను పొద్దుంతా కనిపించలేదు. వేడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ముఖం గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరి ఏందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినా చెప్పి నా పిల్లం దమ్దం చేసింది. మళ్ళా తాగొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైదలేదురా. రాత్రి అయితే సార్ లాలి వ్యక్తుంటది. మంది ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతుంది. పిచ్చి తెంగుతుండేడా. అరే నువ్వు ఊకుకే ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులు ఉన్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఇప్పుడు చూడు తాగుడే. ఇంట్లో పెళ్ళం ఏడా నువ్వు. అన్న చాయ్. ఊర్లో ఏమన్నా సినిమా షూటింగ్ జరుగుతుంది. రాదురా, హీరోయిన్ వచ్చింది. గిరాకు వచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా? రే నిన్నే ఏడికి పోవాలి? హై స్కూల్ రోడ్ దా. ఎంతసేపు రా, ఇంకా కాలే? అరే ఆగబే, ఇప్పుడే షురు అయింది. నంచుకేమన్నా కావాలి? ఏమొత్తి కొత్త ఏమొత్తి జల్దీ పట్. రే బబ్లు, అన్నా వస్తున్నా. ఏందన్నా వానలో వచ్చినావు? ఏం కావాలి? ఊరు కొట్టుకురా ఒకటి. పట్టుకొస్తాను. గుద్దుతారా సాలే? ఆగు, కూర్చోవాడా. ఎవడ్రా? కొమ్మరిగాడు వచ్చిండయ్యా. ఏమ్రా కొమ్రి, ఆడి ముండొస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినవేంద్రా? తప్పైపోయిందరా, నీ కాలు మొక్తా. గన్నిడిచిపెట్టు. కానీ పట్టుకొచ్చింది ఇడవనీకే కాదు, నరకనీకే. అయినా ఎంత బలిస్తే మావన్ మీద చేస్తాడ్రా? మేము ఇసిరేసిన పైసలు ఎత్తే నా కొడుకులు, మీ ఓడెంత, మీ వన్ బతికెంత, వాని బతుకులో నాకు చెప్పు. దొరా నీ కాలు మొక్తా దొరా, గన్నేం చేయకు. నీ ఉప్పు తిని బతికేటోళ్ళం. ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు.
నువ్వేం చెప్తే కదా చేస్తాం దొరా. ఏమున్నావే, నీ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన. అత్తయ్య కానీ నేను చూస్తుంటే ఆ పని చేయబుద్ధి అవుతలే, ఇంకేదో చేయబుద్ధి అవుతుంది. నీ ముఖం చూసి ఈసారి గాన్ని ఇడిచిపెడుతున్నా. తోలుకోవు. నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది, జర సాఫ్ చేసిపో. అంత ఎత్కాల్సిన పనులా, చీర చెంగుతో సాఫ్ చేయి. రాయ్, మళ్ళోసారి నా మనుషుల మీద చేసిండ్రు అనుకో, నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండ పెట్టుకుంటా. తెంగండి. ఇలా బతుకుల్లా మన్నువాడా గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని. అయినా ఏం చేసిండని ఎన్నిసార్లు మొత్తుకున్నా నా మాటిన్లే. 24 గంటలు మందు మందు అందేస్తాడు. ఆఖరికి ఇవాళ 10 మంది ముందలు నా పరువు తీసిండు. నువ్వుకోవే. అయినా ఏం పాపం చేసుకున్నాయేమో గిన్నిచ్చి గట్ట పెట్టిండు నాకు. ఈయనకే బాధపడుతుండు, నువ్వు ఇంకా బాధ పెట్టకు. తట్టుకో. అయినా ఇదంతా చూస్తూ నువ్వు ఎట్లుకున్నావు బావా? మన బతుకులింతే, బతిమాలుకున్నాడు తప్ప గసంటి కొడుకులను ఏం చేయలేం. గిన్ని మంది మానరా అని చెప్పిన 24 గంటలు నాతోనే ఉంటాడు. ఈడే నా మాట ఇన్లే. గసంటితో కలిసిగా నా మాట ఎట్లుంటాడు? కళ్ళ ముందే ఆడాల చీరలు ఆగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది. థు, నా బతుకు. అయినా గాననేం ప్రయోజనం? తప్పు మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది. రేపు పొద్దునాడు పక్కల ఇదంతా నా వల్లనే అయింది. ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే ఇంత జరిగేదే కాదు. రాములా, ఇటు చూడు, ఈ ఆట సంది నేను మందు మానేస్తున్నా. మళ్ళా ముట్ట ఆనుకోసం ఇంకోసం కాదే, మన కోసం మానేస్తా. నన్ను నమ్మదే రామ్లా. ఊకో అయ్యా, ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు? ఆగు, తానానికి వేడి నీళ్ళు పెట్టుకొస్తా. వదినా, ఏంది అలా జంగా భోజనం లేడేనా? నువ్వు కూడా రా తిందు. రే, ఏమైంది బల్జా? ఏమైంది? దెబ్బలేంది? నిన్నే అడిగాడిది. అరే దిక్కులు చూస్తావేంద్రా? గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడింది జంగా. ఏందే, సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగానం దాక్తాయా? ఏమ్రో తాగి నడిపినావా? అగో చిన్న తప్పైంది, గప్పుడే పోలీసు వాళ్ళ లెక్క మాట్లాడుతుండు. పోలీసోడు లెక్క కాదు వదినా, పోలీసే చెప్తుండు. ఏంది ఏమో అన్నావు? వదినా,
జాబ్ వచ్చిందా? పోస్టింగ్ కూడా పడ్డదన్నా మన ఊర్లోనే. వదినా నీకే తెచ్చిన, నాకా? తీసుకో. నాకెందుకు తెచ్చినావు జంగా? డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా. అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా? ఆగురు, చక్కెర తెస్తా. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ వాదుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నావు? ఇవాళ పానం చూస్తుంది, నేను పండుకుంటా. గట్లనే బావా. పోరా. నువ్వు తీసుకుపోనా సైకిల్? ఏ బల్జిగడేస్తాడు పాట. అరే ఎందుకన్నా నేను వస్తా కదా. పో పో. వస్తానా. రేయ్ ఇట్రా. పోరా. రైట్ అన్నా. పోతా. పైలంగుండు. పోలీస్ స్టేషన్. మామా ఇగో ఏం రాజంగా కొట్టినావు? ఈ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు. ఇయ్యలే ఫస్ట్ డే. తెలుసులేరా, సైన్ పెట్టు. అరే పోలీస్ స్కూలు రాగానే సంబరం కాదు, జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే, వాళ్ళకి ఎదురు చెప్పరాదు. ఔరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే, ఏం చేద్దామని? పోలీసుడి పవర్ ఎందుకు చూపిస్తా. ఎవడైనా తప్పు చేసింది అనుకో శిక్ష పడేలా చేస్తా. అది ఎవడైనా సరే లాక్ అందరూ ఈక్వల్ అన్నట్టు. ఓహో, నాకు చిన్న కోరిక ఉంది మామ. ఏందది? ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి. అగో సార్ పిలుస్తున్నారు, పోయి కలు. అరే సరే సరే, నేను ఒకరిని పంపిస్తున్నా. ఫస్ట్ డేనే మస్తు అంత గాడే చూసుకుంటాలే. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవు సార్. ఈ లిస్ట్లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా. సరే సార్. ఆడు పైసలు అడిగితే నా పేరు చెప్పు. కూరగాయలు మంచిగా ఏరుకొని పో. పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది. పో. హలో పెద్దనా, ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగున్నా. కొమిరిగాడు ఎట్లుండు? అన్న బాగుండు. నేను చెప్పేది చక్కగైను. కొమిరిగాడిని జాగ్రత్తగా చూసుకో. వాని దినాలు అస్సలు బాలేవు. ఏమైంది? నేను చెప్పేది అంతే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. చక్కగా చూసుకో అన్ని. వచ్చే నెల నేను వస్తా.